Recording in progress. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అమ్మా. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. సో ఫస్ట్ ప్రైమరీగా కాంట్రాక్ట్ అనేది ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఫామ్ అవ్వాలంటే కనుక అక్కడ మనకి ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ లో ఏం ఉండాలని చెప్పేసి అని అన్నారంటే కనుక ఒక ఆఫర్ ఉండాలి అండ్ యాక్సెప్టెన్స్ ఉండాలి అని చెప్పేసి అని అన్నారు. సో అలాంటివి చెప్పినప్పుడు ఆఫర్ అంటే ఎలా ఉండాలి? సో మనం డెఫినేషన్స్ చూసుకునేటప్పుడు కూడా మనం కాంట్రాక్ట్ డెఫినేషన్ చూసుకున్నప్పుడు మనం ఏమనుకున్నాం అంటే an agreement enforceable by law is a contract అని చెప్పేసి చెప్పుకున్నాం. అలాగే అప్పుడు అగ్రిమెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలనుకున్నాం, తర్వాత ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ తెలుసుకోవాలనుకున్నాం. ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ అంటే సెక్షన్ 10 లో చెప్పారు అనుకున్నాం. ఆ తర్వాత మనకి అగ్రిమెంట్ అంటే ఏం చెప్పుకున్నాం అంటే ఎవ్రీ ప్రామిస్ అండ్ ఎవ్రీ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకున్నది ఏంటంటే కనుక అక్కడ ప్రామిస్ అంటే ఏంటని చెప్పేసి మాట్లాడుకున్నాం. అప్పుడే మనకి సెక్షన్ 2 క్లాస్ బి ఏం చెప్పిందంటే కనుక ఏ ప్రపోజల్ వెన్ యాక్సెప్టెడ్ బికమ్స్ ఏ ప్రామిస్ అని చెప్పేసి అక్కడ వరకు చెప్పుకుని ప్రపోజల్ అంటే ఆఫర్ అని చెప్పేసి చెప్పుకున్నాం. కానీ ఆఫర్ అంటే ఏంటి, అసలు ఆఫర్ ఎలా ఉండాలి అనే దాని గురించి మనం మాట్లాడుకోలేదమ్మా. సో ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాట్ ఈస్ మెంట్ బై ఆఫర్? ఇక్కడ ఆఫర్ అంటే ఏంటి, ఆఫర్ అనేది ఎలా ఉండాలి? ఇక్కడ ప్రతి వర్డ్ కి మనకి మీనింగ్ అనేది డెఫినేషన్స్ లో చెప్తారమ్మా. ఆ డెఫినేషన్స్ అనేవి మనం ఎలా చూడాలనుకున్నాం, స్పెసిఫిక్ డెఫినేషన్ లేదా జనరల్ డెఫినేషన్, ఆ తర్వాత డిక్షనరీ మీనింగ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే రైట్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫర్ ని ఎవరు డిఫైన్ చేస్తారు, ఎలా డిఫైన్ చేస్తారు అని చెప్పేసి చూద్దాం. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అక్కడ టెర్మినాలజీ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో డెఫినేషన్ ఆఫ్ ఆఫర్, ఒక వ్యాలిడ్ ఆఫర్ అనేది ఉండాలంటే కనుక ఈ డెఫినేషన్ సాటిస్ఫై చేయాలమ్మా. డెఫినేషన్ లో చెప్పిన థింగ్స్ ని మనం సాటిస్ఫై చేయాలి. an offer is a proposal by one party to another to enter into a legally binding agreement with him. అంటే లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్ రావాలి అంటే కనుక అక్కడ ఒక పార్టీ ఇంకో పార్టీకి ఏం చేయాలంట, తన ఆఫర్ ప్రపోజల్ అనేది చెప్తారంట. అలాంటి ప్రపోజల్ ఆర్ ఆఫర్ అనేది ఎలాగ ఉండాలి అని చెప్పేసానంటే సెక్షన్ 2 క్లాజ్ ఏ డిఫైన్ చేస్తుందంట. ఏమని చెప్పిందంట, సెక్షన్ 2 క్లాజ్ ఏ ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ యాజ్ అండర్ ఏమని డిఫైన్ చేస్తుందంటే వెన్ వన్ పర్సన్ సిగ్నిఫైస్ టు అనదర్. మన జాగ్రత్తగా చూడండి. వెన్ ఆఫర్ అంటే ఏంటంటే when one person ఏం చేయాలంట, signifies to the other. ఓకే సో ఇంకేం చెప్పాడు చూడండి. సో when one person signifies to the another his willingness to do, his willingness ఏం చెప్తున్నాడమ్మా, ఏం చెప్తున్నాడంట, his willingness దేనికి, టు డూ. నెక్స్ట్ చూడండి ఇంకేం చెప్పాడు చూడండి. when one person signifies to the another his willingness to do or abstain from doing anything, abstain from to do or okay, abstain from doing anything. ఇంకేం చెప్పాడు చూడండి, abstain from doing anything with a view to, దేనికోసం అంట, with a view to obtain assent, with a view to obtain the assent of that other. దేనికోసం చేస్తున్నాడంటమ్మా అది, with a view to obtain assent.
ఓకే. సో విత్ ఎ వ్యూ టు అబ్టైన్ అసెంట్, యాక్సెప్టెన్స్ అని అర్థం. టు సచ్ యాక్ట్ ఆర్ అబ్స్టెన్సెన్స్ హి ఈస్ సెట్ టు మేక్ ఏ ప్రపోజల్. రైట్. మీరు జాగ్రత్తగా చూడాలి ఇక్కడ. సో ఇది ఆఫర్ గురించి అక్కడ మనకి డెఫినేషన్ లో చెప్పింది. సో ఆఫర్ గురించి డెఫినేషన్ లో చెప్పింది ఏంటి అని చెప్పేసి అని చూస్తే గనక, ఆఫర్ అంటే ఏంటి అంటే when one person signifies means communicate. మా మీనింగ్ ఏంటిది? కమ్యూనికేట్. సో ఒక పర్సన్ ఇంకో పర్సన్ కి ఏం చేశాడంట? కమ్యూనికేట్ చేశాడంట. ఏంటిది? టు ద అదర్ పర్సన్ కి ఏంటంట? హిజ్ విల్లింగ్నెస్. వాడు ఏదో చేద్దాం అనుకుంటున్నాడంట. ఇది దేనికోసం? వాడి విల్లింగ్నెస్ దేనికోసం? విల్లింగ్నెస్ టు డూ. ఒక పని చేస్తాను అని కానీ, లేకపోతే అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీథింగ్, ఒక పని చేయను అని కానీ ఇక్కడ కమ్యూనికేట్ చేస్తున్నాడంట. ఓకే. దేనికోసం? విత్ ఎ వ్యూ టు, ఒక దేనికోసం అంటే విత్ ఎ వ్యూ టు అబ్టైన్ అసెంట్ ఆఫ్ ది అదర్, అంటే అవతల వ్యక్తి దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ పొందాలనే ఉద్దేశంతో. ఓకే. సచ్ యాక్ట్ ఆర్ సబ్స్టెన్స్ హి ఈస్ సెట్ టు మేక్ ఏ ప్రపోజల్ అని చెప్పేసి అని అంటున్నాడు అన్నమాట. చాలా జాగ్రత్తగా చూడండి. ఒకడ వన్ పర్సన్ సిగ్నిఫైస్ టు ద అనదర్ హిజ్ విల్లింగ్నెస్. వన్ పర్సన్ సిగ్నిఫైస్ టు ద అదర్ అంటే కమ్యూనికేట్ చేస్తున్నాడంట. ఇక్కడ అదర్ కి, వేరే పర్సన్ కి కమ్యూనికేట్ చేయాలంట. ఇక్కడ ఆఫర్ అనేది, ఒక వ్యాలిడ్ ఆఫర్ అనేది ఎప్పుడు వస్తుంది సార్ అని చెప్పేసి అంటే, ఒక పర్సన్ ఇంకో పర్సన్ కి కమ్యూనికేట్ చేసినప్పుడు. దేనికోసం? హిజ్ విల్లింగ్నెస్ అంటే వాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు? టు డూ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీథింగ్. టు డూ అంటే ఇట్స్ ఎ పాజిటివ్ సైన్, పాజిటివ్ థింగ్. ఓకే. అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ అంటే నెగిటివ్. అంటే ఒక పని చేస్తానని కానీ, లేకపోతే ఒక పని చేయను అని చెప్పేసానని కానీ. ఓకే. ఆఫర్ ఎలా ఉండొచ్చు అంట? ఏదర్ పాజిటివ్ గా ఉండొచ్చు లేదా నెగిటివ్ గా ఉండొచ్చు. అంటే బై వర్చ్యూ ఆఫ్ డెఫినేషన్ చూస్తే కనుక, ఒక ఆఫర్ ఖచ్చితంగా ఏం అవ్వాలి? కమ్యూనికేట్ చేయబడాలి. అండ్ ఒక ఆఫర్ అనేది ఇంకో పర్సన్ కి ఏం చేయాలంట? కమ్యూనికేట్ చేయబడాలంట. ఓకే. టు ద అదర్ అండ్ హిజ్ విల్లింగ్నెస్ ఏం తెలియచేయాలి? ఒక పని చేస్తాను అని గాని, ఒక పని చెయ్యను అని చెప్పేసాను గాని. అంటే పాజిటివ్ గా గాని, నెగిటివ్ గా గాని. అంటే వాడి విల్లింగ్నెస్ అనేది తను చేద్దాం అనుకుంటున్న పని చేస్తాను అని గాని, ఒక పని చేయనని గాని, మనం అవతల వ్యక్తి దగ్గర నుంచి ఏం పొందాలని ఇంటెన్షన్ లో? అబ్టైన్ అసెంట్ అంటే యాక్సెప్టెన్స్ అమ్మా. అసెంట్ అంటే ఏంటి? యాక్సెప్టెన్స్. ఓకే. టు అసెంట్ ఆఫ్ ది అదర్, అవతల వ్యక్తి దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ పొందాలనే ఇంటెన్షన్ తో చేసిన పనిని, చేసిన యాక్ట్ ఆర్ సబ్స్టెన్స్, చేసిన పనిని ఏమంటున్నాడమ్మా? ఈ సెట్ టు మేక్ ఏ ప్రపోజల్. వాడు ప్రపోజల్ ఇద్దామని చెప్పేసి అని అనుకుంటున్నాడు అని చెప్పేసి అని అంటున్నాడు. ఇదంతా కూడా ఎక్కడ చెప్పారమ్మా? సెక్షన్ 2 క్లాజ్ ఏ. సెక్షన్ 2 క్లాజ్ ఏ లో మనకి చెప్పారంటమ్మా. ఓకే. సెక్షన్ 2 క్లాజ్ ఏ లో మనకి ఏమని డిఫైన్ చేశారని చెప్పేసానంటే, when one person signifies to the other his willingness to do or abstain from doing anything with a view to obtain assent of the other, to such act or abstinence he is said to make a proposal అని చెప్పేసి డెఫినేషన్ చెప్పాడమ్మా. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పేసానంటే, నేను ఒక్కొక్క పర్సన్ ని అడుగుతానమ్మా, ఎవరో ఒకరిని. సో మీరేం చేయాలంటే, నాతో పాటు పార్టిసిపేట్ చేస్తూ మీరు ఆన్సర్ చేయాలమ్మా. ఓకే. రైట్. హేమంత్. ఓకే. సార్. వినిపిస్తుందా? సార్ వినిపిస్తుందమ్మా? సార్. అర్థమైందమ్మా ఆఫర్ అంటే ఏంటనేది? సెక్షన్ 2A ఏం చెప్పింది అనేది? సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. అది ఒక పర్సన్ ఇక్కడ ఆఫర్ అంటే ఏం చెప్పానంటే, వన్ పర్సన్ సిగ్నిఫైస్ అంటే కమ్యూనికేట్ టు ద అదర్. ఓకే. హిజ్ విల్లింగ్నెస్ ఏం చెప్తున్నాడంటే, తను ఏం చేయాలనుకుంటున్నాడో అదే టు డూ థింగ్స్ గాని, ఒక పని చేస్తానని గాని, ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీథింగ్, ఒక పని చేయను అని గాని. అంటే విత్ వ్యూ టు, దేనికోసం చెప్తున్నాడంట? అది ఒక పని చేస్తానని కానీ, చేయను అని కానీ ఎందుకు చెప్తున్నాడంట? అవతల వ్యక్తి దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ పొందాలని ఇంటెన్షన్ లో చెప్తున్నాడంట.
ఓకే, ఆ చెప్పడాన్ని ఏమంటున్నాడమ్మా, ఈ సెట్ టు మేక్ ఏ ప్రపోజల్ అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. అర్థమైందా? ఎస్ సార్. అర్థమైందా, అర్థం కాలేదా? ఎస్ సార్, అర్థమైంది సార్. అయితే ఒక చిన్న క్వశ్చన్ అడగచ్చా? ఎస్ సార్. రైట్. సో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఎగ్జాంపుల్ ని జాగ్రత్తగా ఫాలో అవ్వు, నువ్వు ఆన్సర్ చేయాలి దానికి. ఓకే ఓకే సార్. రైట్. ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడంటమ్మా. ఓకే, సో వీడు ఓనర్. ఓకే, బి అనే ఒక పర్సన్ ఉన్నాడంట, వీడి దగ్గర పని చేస్తున్నాడు అనమాట. ఓకే, సో వర్కర్. ఓకే రైట్. ఇక్కడ వీడి కొడుకు తప్పిపోయాడంట, వీడి సన్ ఎవడైతే ఉన్నాడో వీడు తప్పిపోయాడంట, కనిపించకుండా పోయాడంట. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నా వాయిస్ వినిపిస్తుందా కరెక్ట్ గానే? సార్ నేను ఎవరినైతే అడిగాను, హేమంత్ కదా, హేమంత్ మాత్రం సమాధానం చెప్పాలమ్మా. ఎస్ సార్. ఓకే, ఇక్కడ సన్ అనేవాడు కనిపించకుండా పోయాడంట. ఓకే, అప్పుడు ఈ ఏ అనేవాడు బి అనేవాడిని పిలిచి ఏం చెప్పాడంటమ్మా, ఇక్కడ నా కొడుకు తప్పిపోయాడు, వాడిని నువ్వు వెతికి తీసుకురావాలి అని చెప్పేసి చెప్పి పంపించాడంట. సో చెప్పి పంపించినప్పుడు బి కూడా బయటకు వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే ఇక్కడ వెళ్ళాడు వెతకడానికి, వెళ్ళారు 2 days అయింది, అయినా సరే ఇద్దరు రాలేదు. ఇక్కడ ఏకి భయం వేసి వీడు ఏం చేశాడంటే, ఎవరైతే నా కొడుకుని తీసుకుని వస్తారో, ఓకే, సో ఎవరైతే నా కొడుకుని తీసుకుని వస్తారో వాళ్ళకి నేను 2 lakhs rupees ఇస్తాను అని చెప్పేసి బయటికి ఇక్కడ చెప్తాడంట. ఓకే, ఇలా చెప్పడాన్ని ఈజ్ ఇట్ అన్ ఆఫర్ ఆర్ నాట్? ఇది ఆఫర్ అవుతుందమ్మా. ఎవరికి చెప్పాడు ఆఫర్? కొడుకుని వెతికి తీసుకొచ్చినాను సార్. అదేనమ్మా, ఎవరికి ఇచ్చాడు ఆఫర్? అది ఒక పర్సన్ కి ఇచ్చాడా, లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్ కి ఇచ్చాడా, లేకపోతే ఎవరైనా తీసుకురావచ్చు అని అన్నాడా? ఎవరు తీసుకొచ్చినా సరే అని చెప్పేసి చెప్పాడా, లేకపోతే బి ఒకడికి చెప్పాడా, లేకపోతే ఎవరికైనా అని చెప్పేసి చెప్పాడా? అమ్మా వినిపిస్తుందా? ఎవరు తీసుకొచ్చినా సరే అని సార్. ఎవరు తీసుకొచ్చినా అని అన్నాడు కదా. ఇప్పుడు దీన్ని స్పెసిఫిక్ ఆఫర్ అంటారా, జనరల్ ఆఫర్ అంటారా? స్పెసిఫిక్ ఆఫర్స్. స్పెసిఫిక్ అంటే స్పెసిఫిక్ ఎవరికి? సార్ జనరల్ గానే ఇస్తారు సార్ అందరు. సార్ జనరల్ గానే. జనరల్ ఆఫరా, స్పెసిఫిక్ ఆఫరా? ఎవరైనా యాక్సెప్ట్ చేయొచ్చా, లేకపోతే స్పెసిఫిక్ ఇచ్చిన పర్సన్ యాక్సెప్ట్ చేయాలా? స్పెసిఫిక్ కానీ ఇక్కడ స్పెసిఫిక్ ఆఫర్ అంటే ఏంటంటే, ఒక పర్సన్ కి కానీ, ఒక కమ్యూనిటీకి కానీ, లేకపోతే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కి కానీ. ఇప్పుడు నేనేం చెప్పానంటే, ఇప్పుడు స్పెసిఫిక్ గా నేను హేమంత్ అని పిలిచి నీకు నేను ఆఫర్ ఇస్తున్నాను అని చెప్పేసి నా టర్మ్స్ చెప్పానమ్మా. అదేమవుతుందంటే స్పెసిఫిక్ ఆఫర్ అవుతుంది, పర్టికులర్ పర్సన్ కి నేను చెప్తున్నాను కాబట్టి. లేదా క్లాస్ అటెండ్ అవుతున్న 40 మంది ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ అని చెప్పేసి నేను చెప్పాను. సో అప్పుడే ఈ గ్రూప్ పర్టికులర్ గా ఇక్కడ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే నేను ఆఫర్ ఇచ్చినట్టు. అది కూడా ఏమవుతుంది, స్పెసిఫిక్ ఒక పర్సన్ కి ఇవ్వకపోయినా సరే అదేమవుతుంది స్పెసిఫిక్ ఆఫరే, స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కి. ఓకే, అలా కాకుండా నేను సిఏ ఫైనల్ చదువుతున్నా, లేదా సిఏ ఇంటర్ చదువుతున్నా, లేదా సిఏ ఫౌండేషన్ చదువుతున్న వాళ్ళందరూ కూడా అన్నాను అంటే ఆ పర్టికులర్ గ్రూప్ అది కూడా ఏ ఆఫర్ అవుతుందమ్మా, స్పెసిఫిక్ ఆఫరే అవుతుందమ్మా. అంతేనా? మా హేమంత్ సార్ నాది కాదు సార్. అదేనమ్మా, నువ్వు ఆఫ్ చేసావనే అడుగుతున్నాను, నేను క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఎస్ సార్. ఓకే సార్. ఎవరో ఓపెన్ ఆన్ చేశారు, అది వాళ్ళది ఆఫ్ చేశాను. నువ్వు చెప్పు ఆన్సర్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి స్పెసిఫిక్ గా ఇది ఇచ్చానంటే కనుక ఇస్ ఇట్ స్పెసిఫిక్ ఆఫర్ ఆర్ జనరల్ ఆఫర్? పర్టికులర్ గ్రూప్ సిఏ ఫౌండేషన్ చదువుతున్న వాళ్ళు మాత్రమే నేను చెప్పే ఆఫర్ కి ఎలిజిబుల్ అవుతారు అనుకుంటే కనుక దీన్ని స్పెసిఫిక్ ఆఫర్ అంటారా, జనరల్ ఆఫర్ అంటారా? స్పెసిఫిక్ సార్. స్పెసిఫిక్. ఎందుకంటే స్పెసిఫిక్ లో సింగిల్ పర్సన్ ఉండొచ్చు, లేకపోతే స్పెసిఫిక్ గా గ్రూప్ ఉండొచ్చు.
ఓకే. ఎస్ సో సార్. ఇలాగ ఎస్ సార్. మనం బౌండరీస్, లిమిట్స్, రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా ఒక ఆఫర్ ఇస్తే గనక దాన్ని ఏమంటారమ్మా? జనరల్స్. జనరల్ ఆఫర్. ఇక్కడ ఈడిచ్చిన జనరల్ ఆఫరా? స్పెసిఫిక్ ఆఫరా? జనరల్ ఆఫీసర్. జనరల్. స్పెసిఫిక్ ఆఫీసర్ ఇది. ఎవరికి ఇచ్చాడు స్పెసిఫిక్ గా? గ్రూప్ అదే అమ్మా, ఇప్పుడు పర్టికులర్ గా ఒక క్యాస్ట్ కమ్యూనిటీ చెప్పి క్యాస్ట్ వాళ్ళు మాత్రమే తీసుకురండి అని చెప్పేసి అని చెప్పాడా? ఒక మతం చెప్పి కాదు మతం సార్. వాళ్ళు మాత్రమే తీసుకురండి అని చెప్పాడా? లేదు సార్. అందరు మరి ఏం చెప్పాడు? యా యా ఎవరైనా సరే నా మొత్తం కొడుకు అందరికి తీసుకొని వస్తే అని చెప్పేసి అని అన్నప్పుడు ఇస్ ఇట్ ఏ స్పెసిఫిక్ ఆఫర్ ఆర్ జనరల్ ఆఫర్? జనరల్ సార్. ఇది జనరల్ ఆఫర్ అమ్మా. ఓకే. సో మనకి ఓకే సార్. ఆఫర్ అనే డెఫినేషన్ లో ఈ జనరల్ ఆఫర్ వ్యాలిడ్ అవుతుందా అవదా? నా క్వశ్చన్ అది. ఇప్పుడు ఇక్కడ చెప్పాడు వన్ పర్సన్ సిగ్నిఫైస్ టు ద అదర్ అని అన్నాడు. ఇక్కడ అదర్ అంటే ఒక పర్సన్ ని రిప్రజెంట్ చేస్తున్నట్ట, లేకపోతే స్పెసిఫిక్ గా గ్రూప్ ని రిప్రజెంట్ చేస్తున్నాడా, లేకపోతే జనరల్ గా ఎవరినైనా రిప్రజెంట్ చేయొచ్చా? వన్ పర్సన్ అన్నారు కదా సార్. టు ద అదర్ అన్నాడు. అదర్ అంటే వన్ పర్సన్ అంటే అందరూ ఒకటి సార్. చెప్తున్నాడు. ఏ అనేవాడు ఒక పర్సన్, వాడు చెప్తున్నాడు. టు ద అదర్ అన్నాడు. Yes, sir. అదర్ అంటే స్పెసిఫిక్ పర్సన్ రిప్రజెంట్ చేస్తున్నాడు, గ్రూప్ ని రిప్రజెంట్ చేస్తున్నాడు, జనరల్ గా ఎవరికైనా ఇవ్వచ్చా? ఎనీ పర్సన్ అని. ఎనీ పర్సన్ సార్. సో ఇట్ మే బి స్పెసిఫిక్ ఆర్ జనరల్. General. వ్యాలిడ్. ఓకేనమ్మా? ఎస్ సార్. సో ఎస్ సార్. స్పెసిఫిక్ ఆఫర్ వ్యాలిడ్, జనరల్ ఆఫర్ కూడా జనరల్ ఆఫర్ వ్యాలిడ్. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ sir. ఆర్ నాట్? క్లియర్ సార్. రైట్. ఇప్పుడు ఏం జరిగిందంటే గనక ఇక్కడ ఒక నెక్స్ట్ ఇంకో 3 days అయింది. 3 days తర్వాత వీడు ఆఫర్ జనరల్ ఆఫర్ ఇచ్చిన తర్వాత 3 days తర్వాత ఈ వర్కర్ ఎవడైతే ఉన్నాడో ఆ వర్కర్ ఏం చేశాడంటే ఈ తప్పిపోయిన కొడుకు ఉన్నాడు కదమ్మా, వీడు కొడుకు, వాడిని తీసుకుని వచ్చి ఏకి ఆ వర్క్ సన్ ని అప్పగించాడంట. ఏకి ఓనర్ ఎవడైతే ఉన్నాడో వాడికి ఆడి కొడుకుని అప్పచెప్పాడంటే వర్కర్. ఓకే. బట్ హీ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ది ఆఫర్. ఈ జనరల్ ఆఫర్ ఏదైతే ఉంటుందో ఆ జనరల్ ఆఫర్ అనేది తెలియదంట. పాపం ఆడు వెళ్ళి కొడుకుని పట్టుకుందాం అనే సిచ్యువేషన్ లో వెళ్ళిపోయి 3 రోజులు మొత్తం 5 రోజులు కష్టపడి పట్టుకుని వాడిని తీసుకొచ్చి వాళ్ళ ఓనర్ కి అప్పచెప్పాడంట. అర్థమైందా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు వెదర్ దిస్ వర్కర్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ 2 lakhs ఆర్ నాట్. ఈ 2 lakhs క్లెయిమ్ చేసుకోవడానికి ఈ వర్కర్ అనేవాడు ఎలిజిబులా కాదా? ఇక్కడ ఆఫర్ ఎవరికి ఇచ్చారమ్మా? జనరల్ ఆఫర్ ఇచ్చారు కదా. ఎవరు తీసుకొచ్చినా సరే, ఎవరు నా కొడుకుని తీసుకొచ్చినా సరే 2 లక్షలు పే చేస్తానని చెప్పేసి ఓపెన్ ఆఫర్ ఇచ్చాడా? సార్. ఇట్స్ ఓపెన్ ఆఫర్ ఆర్ నాట్? జనరల్ పబ్లిక్ ఎవరైనా సరే నా కొడుకుని తీసుకొని వస్తే నేను డబ్బులు ఇస్తాను అని చెప్పేసి అని అన్నాడు కదా. ఇప్పుడు వర్కర్ తీసుకొచ్చాడు. ఇప్పుడు వర్కర్ 2 lakhs తీసుకోవడానికి ఎలిజిబులా కాదా? ఎలిజిబుల్ సార్. ఎలిజిబుల్ సార్. ఎలిజిబుల్ ఏనమ్మా. ఎందుకు? అంటే ఓనర్ నేను చెప్పిన దాంట్లో ఒక పాయింట్ నువ్వు గ్రహించవలే చెప్పు. వర్కర్ కి ఈ ఆఫర్ గురించి అవేర్నెస్ ఉందా లేదా? లేదు సార్. అవేర్నెస్ ఉందా లేదా? లేదు సార్. ఓకే. అవేర్నెస్ లేకుండా తీసుకొచ్చాడు అంటే దాని గురించి తెలియకుండా తీసుకొచ్చాడు, అంతే కదమ్మా. ఇప్పుడు ఆఫర్ డెఫినేషన్ లో చెప్పిన ఆస్పెక్ట్ ప్రకారం చెప్పు, వెదర్ హీ ఈజ్ ఎలిజిబుల్ ఆర్ నాట్. సెక్షన్ 2A లో చెప్పిన ఆఫర్ గురించి చెప్పుకున్న దాంట్లో వన్ పర్సన్ సిగ్నిఫైస్ అన్నాడు. అంటే ఏమంటున్నాడమ్మా? కమ్యూనికేట్. సార్ దానికి తెలుసుంటే. ఇప్పుడు తెలుసా తెలీదా వర్కర్ కి? సార్ తెలియదు కదా. మరి ఇప్పుడు వర్కర్ అమౌంట్ తీసుకోవడానికి ఎలిజిబులా కాదా? ఎలిజిబుల్ కాదు సార్. ఎలిజిబుల్ కాదా? మరి ఇందాక అవుతుందన్నా. మరి ఇక్కడ ఏ అనేవాడు ఎవడు తీసుకొచ్చినా అన్నాడా, లేకపోతే ఈ ఆఫర్ తెలుసున్న వాళ్ళు తీసుకొచ్చినా అని అన్నాడా? సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఆఫర్ ఇక్కడ ఏ అనేవాడు నా కొడుకుని ఎవరు తీసుకొచ్చినా 2 లక్షలు ఇస్తానన్నాడా,
ఈ ఆఫర్ తెలుసుకున్న వాళ్ళు తీసుకొస్తేనే అని చెప్పాడా? ఎవరు తీసుకొచ్చినా అన్నారు కదా సార్. ఎవరు తీసుకొచ్చినా అన్నాడు కాబట్టి ఇప్పుడు వర్కర్ తీసుకొచ్చాడు కాబట్టి ఇప్పుడు 2 lakhs కి వర్కర్ whether the worker has a right to receive 2 lakhs or not, whether A has obligation to pay 2 lakhs or not as a contract. అర్థం కాలేదమ్మా? మా క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ సార్ క్వశ్చన్ ఏమర్థమైంది చెప్పు. అది ఎలిజిబుల్ కాదా అన్నారు కదా సార్. అవునమ్మా. ఇప్పుడు ఆఫర్ అనేది ఇచ్చినప్పుడు నువ్వు స్పెసిఫిక్ గా ఈ గురించి తెలిసి నువ్వు అడుగుతున్నావా, తెలియక అడుగుతున్నావా? అంటే తెలిసి నువ్వు తీసుకొచ్చినా తెలియకుండా తీసుకొచ్చినా 2 లక్షలు ఇస్తానన్నాడా, లేకపోతే అంటే ఎవరు తీసుకొచ్చినా ఇస్తానన్నాడా, తెలుసుకుని తీసుకొస్తేనే ఇస్తానన్నాడా? అమ్మ ఏ అన్నవాడు నువ్వు 2 lakhs తీసుకురావ, నా కొడుకుని తీసుకొస్తే 2 lakhs ఇస్తాను, ఎవరు తీసుకొచ్చినా సరే ఇస్తాను అన్నాడా అనలేదా? అన్నారు సార్. అన్నప్పుడు వర్కర్ తీసుకొచ్చినప్పుడు ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా? ఇవ్వాలి కదా సార్, కానీ ఆడికి కమ్యూనికేట్ లేదు కదా సార్ దాని గురించి. కమ్యూనికేషన్ జరగలేదు, కరెక్టే. కానీ ఎక్కడ కూడా నువ్వు తెలుసుకుని తీసుకొస్తేనే ఇస్తానని ఎక్కడ చెప్పలేదు కదా మరి. లేదు సార్. మరి అలాంటప్పుడు ఎలిజిబులే కదా? ఇప్పుడు నువ్వు ఎవరంటే కోర్టులో జడ్జి అమ్మ, వీళ్ళిద్దరికి డిస్ప్యూట్. ఏ అనేవాడు వర్కర్ కి డబ్బులు ఇవ్వనంటున్నాడు, ఏ అనేవాడు నేను డబ్బులు పే చేయను అని చెప్తున్నాడు. ఓకే రైట్. సో నేను పే చేయనంటే బి అనేవాడు ఐ హావ్ ఎ రైట్ టు రిసీవ్ అని అంటున్నాడు. ఇక్కడ నేను కొడుకుని తీసుకొచ్చాను కాబట్టి ఇక్కడ నేను వీడు ఆఫర్ ఇచ్చాడు, ఈ ఆఫర్ కి నేను ఏం చేశాను, వాడి కొడుకుని తీసుకొచ్చి యాక్సెప్టెన్స్ ఇచ్చాను. సో కాబట్టి ఇక్కడ కన్సిడరేషన్ కూడా ఉంది. వాడి కొడుకు కన్సిడరేషన్, నాకేమో 2 lakhs కన్సిడరేషన్. ఇక్కడ కాంట్రాక్ట్ వస్తుంది, కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ప్రకారం ఇక్కడ బి అనేవాడికి రైట్ టు రిసీవ్ ఉంటుంది అని చెప్పి బి వాదిస్తున్నాడు. కానీ అసలు ఇక్కడ ఆఫరే లేదు అని చెప్పేసి ఏ అంటున్నాడమ్మా. నువ్వు జడ్జిగా నువ్వు చెప్పాలి ఆన్సర్, అంటే జడ్జిమెంట్ ఇవ్వాలి. హూ ఈజ్ కరెక్ట్? అర్థమైందా? బి ఈజ్ కరెక్ట్. బి ఈజ్ కరెక్టా? అంటే ఖచ్చితంగా పే చేయాలి, అంతేనమ్మా? రైట్. సో ఇఫ్ యూ కన్సిడర్ స్ట్రిక్ట్లీ విత్ రెస్పెక్ట్ టు సెక్షన్ 2A లో చెప్పిన కండిషన్స్ కనుక నువ్వు కరెక్ట్ గా కంప్లై చేసినట్లయితే, కరెక్ట్ గా చూసినట్లయితే, ఆఫర్ మస్ట్ బి కమ్యూనికేటెడ్. ఆఫర్ ఎలా ఉండాలంటే 1 person సిగ్నిఫైస్ టు ద అదర్. ఖచ్చితంగా ఏం జరగాలంట? కమ్యూనికేట్ జరిగి తీరాలంట. ఆడు ఆఫర్ లో తెలుసున్నవాడే తీసుకురావాలి, లేకపోతే విన్నవాడే తీసుకురావాలని చెప్పినా చెప్పకపోయినా సరే, జనరల్ ఆఫర్ అయినా సరే, స్పెసిఫిక్ ఆఫర్ అయినా సరే, ఆ ఆఫర్ ఉంది అని చెప్పేసి అవేర్నెస్ తో తీసుకొస్తే మాత్రమే, అంటే అక్కడ ఆఫర్ కమ్యూనికేట్ అయితే మాత్రమే అక్కడ ఏముంటదమ్మా, అక్కడ ఏముంటది, ఆఫర్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. సో విత్ రెస్పెక్ట్ టు స్పెసిఫిక్ గా సెక్షన్ 2A లో చెప్పిన డెఫినేషన్ ప్రకారం ఇక్కడ ఆఫర్ అనేది ఏమవ్వలేదు, కమ్యూనికేట్ అవ్వలేదు, కాబట్టి ఇక్కడ ఆఫర్ లేనట్టే. ఓకే, అలాంటప్పుడు నువ్వు తీసుకొచ్చినా సరే అక్కడ ఏముండదంట, యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. కాంట్రాక్ట్ అనేది రాదు, కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ క్రియేట్ అవ్వదు, ఏ ఆబ్లిగేషన్ లేదు, బికి ఏం లేదమ్మా, రైట్ టు అనేది ఉండదు. ఓకేనమ్మా? సో ఇప్పుడు 2 lakhs రిసీవ్ చేసుకోవడానికి రైట్ ఉంటుందా లేదా బికి? నో, he cannot receive such an amount. ఎందుకంటే ఇక్కడేంటి, ఆఫర్ లో ఉన్న టర్మ్స్ ఏమవ్వలేదంట, కమ్యూనికేట్ అవ్వలేదు. అర్థమవుతుందమ్మా? రైట్. ఓకే, ఆఫ్ చేశాను. నెక్స్ట్ జాహ్నవి. వినిపిస్తుందమ్మా? అర్థమైందమ్మా? ఇప్పుడు చెప్పింది ఇప్పటి వరకు చెప్పుకున్నది అర్థమైందా? సో ఇక్కడ 1 person ఖచ్చితంగా ఏం చేయాలి, కమ్యూనికేట్ చేయాలి టు ద అదర్. సిగ్నిఫైస్ అంటే కమ్యూనికేట్ చేయడం అనేది అర్థమైంది. ఓకే, తన విల్లింగ్నెస్ ని కమ్యూనికేట్ చేయాలి, అంతే కదా? ఇక్కడ ఆఫర్ అనేది పాజిటివ్ గానే ఉండాలా, నెగటివ్ గా కూడా ఉండొచ్చా? ఒక పని చేస్తానని కానీ ఒక పని చేయను అని చెప్పేసాను కానీ ఉండొచ్చా? ఉండొచ్చు సార్. ఓకే, సో ఏ అనేవాడు చెప్తున్నాడంట, ఇక్కడ బి, ఇక్కడ సి అనేవాడు చెప్తున్నాడంట,
బి అనేవాడికి నువ్వు గనక కార్ ని సేల్ చేయకుండా ఉన్నట్లయితే ఐ విల్ గివ్ యూ 50,000 రూపీస్ అని చెప్పేసి చెప్తున్నాడంట. అంటే ఒక పని చేయమన్నా చేయొద్దనా? చేయొద్దని సార్. ఒక పని చేయకుండా ఉన్నట్లయితే నేను ఇక్కడ 50,000 పే చేస్తాను అని చెప్పేసి అని చెప్తున్నట్టు అంతే కదమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. పాజిటివ్ ఆఫర్ ఆర్ నెగిటివ్ ఆఫర్? నెగిటివ్ సార్. నెగిటివ్. ఉండొచ్చా ఉండడానికి లేదా? ఉండొచ్చు సార్. ఉండొచ్చమ్మా? నెగిటివ్ గా ఉండొచ్చా లేదా? టర్మ్స్ ఆఫర్ లో టర్మ్స్ ఎస్ సార్. ఉండొచ్చు కదమ్మా? ఎస్ సార్. రైట్. ఐదర్ పాజిటివ్ గా పని చేస్తానని కానీ చేయను కానీ ఎలాగైనా ఉండొచ్చు అని చెప్పేసి అన్నాడు కాబట్టి ఉండొచ్చు. రైట్. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, ఆ తర్వాత ఆఫ్ చేసేది. కానీ ఏ అనేవాడు బి అనేవాడికి ఒక టీ షర్ట్ అమ్ముతాను అన్నాడంట. ఏమమ్ముతానండమ్మా? టీ షర్ట్. ఎంత అని చెప్పాడు? 1,000 రూపీస్ అండ్ నెగోషియబుల్ అన్నాడు. 1,000 రూపీస్ అని చెప్పాడు అండ్ నెగోషియబుల్ అని చెప్పేసి అని చెప్పాడంట. ఇస్ ఇట్ అన్ ఆఫర్ ఆర్ నాట్? ఇస్ ఇట్ అన్ ఆఫర్ ఆర్ నాట్? ఏం చెప్తున్నాడంటే ఐ వాంట్ టు సెల్ 1 t-shirt for 1,000 and it is the price is negotiable. నెగోషియబుల్ అంటే ఏంటమ్మా? నెగోషియబుల్ అంటే మీనింగ్ తెలుసా తెలీదా? నో సార్. తెలీదమ్మా. నెగోషియబుల్ అంటే యూ కెన్ బార్గెయిన్. నువ్వు కావాలంటే తగ్గించుకొని అడగచ్చు, మనం మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఎస్ సార్. Is it an offer or not? My question is it a valid offer or not? ఆఫర్ సార్. ఆఫర్ ఏనమ్మా? ఆఫర్ లో ఉన్న టర్మ్స్ ని బట్టి చూడు. ఇక్కడ ఆఫర్ లో మనం మాట్లాడుకున్న 2A లో చెప్పిన కండిషన్స్ చూస్తే, one person signifies to the other his willingness to do or abstain from doing with a view to obtain the assent, acceptance. అంటే అవతలవాడి దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ పొందాలనే ఇంటెన్షన్ లో అని చెప్పేసని. ఇక్కడ ఏ అనేవాడు 1,000 రూపీస్ కి బికి యాక్సెప్టెన్స్ పొందాలని ఇంటెన్షన్ లో చెప్పాడా, ఇంకా కావాలంటే తక్కువ బేరం ఆడని చెప్పేసి అని చెప్తున్నాడా? ఇంకా తక్కువ కావాలంటే బేరం ఆడమని. అంటే ఇది ఫైనల్ విల్లింగ్నెస్ అదే కోరుకుంటున్నాడా? లేదు సార్. కాదు కదా. అంటే ఇక్కడ 1,000 కి వీడు యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి వీడు కోరుకుంటే కనుక, వీడు అవతల వాడి దగ్గర నుంచి సిగ్నిఫికెంట్ అంటే యాక్సెప్టెన్స్ కావాలి అని చెప్పేసి కనుక వాడు అనుకున్నట్లయితే వాడు ఎంత చెప్పాలి? ఫిక్స్డ్ గా 1,000 అని చెప్పాలి. అండ్ నెగోషియబుల్ అని చెప్పేసి అంటే కనుక ఈజ్ ఇట్ ఏ ఆఫర్ ఆర్ నాట్? నో సార్. నో, దిస్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ ఆఫర్. ఓకే. ఆఫర్ షుడ్ ఎక్స్ప్రెస్ హిజ్ ఫైనల్ విల్లింగ్నెస్. ఏమో ఎక్స్ప్రెస్ చేయాలమ్మా? ఫైనల్ విల్లింగ్నెస్. ఇప్పుడు ఇది ఆఫర్ అవుతుందా అంటే మనం ఏమనుకున్నాం? ఆఫర్ అవ్వదు. ఓకేనా? అర్థమైందా? ఎందుకు అవ్వదు అంటే అది సెక్షన్ 2A లో చెప్తున్నారు. ఫైనల్ విల్లింగ్నెస్ కాదు అది, వాడు అనుకున్నది. అర్థమైందమ్మా? సో దేనికోసం ఇస్తాం మనం? అవతల వాడి దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ ఇవ్వాలి అనే ఇంటెన్షన్ తో మనం ఇస్తామంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. ఓకే, ఆఫ్ చేశాను. మా కె రామకృష్ణ సార్. వినిపిస్తుందమ్మా? సార్. ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? సార్. ఇక్కడ నువ్వు ఒక బస్ స్టాండ్కి వెళ్ళావు, ఓకేనమ్మా? అక్కడ ఒక బస్సు వాడు హైదరాబాద్ కి 1,000 రూపీస్ టికెట్ అని చెప్పేసి అని అరుస్తున్నాడు. హైదరాబాద్ కి నువ్వు వెళ్ళాలనుకుంటే కనుక హైదరాబాద్ బస్సు రెడీగా ఉంది, బస్సు వెళ్ళడానికి రెడీగా ఉంది, టికెట్ 1,000 రూపీస్ అని చెప్పేసి అని అరుస్తున్నాడు. ఓకే. సో 1,000 రూపీస్ అని అరుస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి
ఒక నీకు టికెట్ కావాలని చెప్పేసి అడిగి నువ్వు టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి కూర్చున్నావు, అంటే ప్రయాణానికి. ఓకే, ఎస్ సార్. ఇక్కడ ఆఫర్ ఎవరు ఇచ్చినట్టు? బస్సు వాడు నీకు ఇచ్చింది ఆఫరా, నువ్వు బస్సు వాడికి ఇచ్చింది ఆఫరా? బస్ నాకు ఇచ్చిందే కదా సార్. బస్సు వాడు నీకు ఇచ్చిందన్న ఆఫర్? అంతే కదా సార్. అంతే కదా సార్. 1000 కి అదేనమ్మా, అవునా కాదని నేను అడుగుతున్నాను అంతే. అవునా కాదని కదా, అసలు నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతున్నాను అంతే. అదే కదా సార్ ఆఫర్. ఆడిచ్చిందే కదా సార్. ఆడిచ్చింది. వాడిచ్చిందన్న ఆఫర్? ఎస్ ఎస్ సార్. రైట్. ఓకే, సో ఒకసారి చూద్దాం. ఇక్కడ నువ్వు వెళ్ళి బస్సులో టికెట్లు, అదే సీట్ ఉందా, సీటు 1000 రూపాయలకి ఇస్తారా నువ్వు అడుగుతున్నట్ట, సీటు 1000 రూపాయలకి ఇస్తాను రండి అని చెప్తాను ఆడ అడుగుతున్నట్ట? ఆడే అడుగుతున్నాడు సార్. మన 1000 రూపాయలకి ఆడే అడిగాడమ్మా నిన్ను? ఎస్ సార్. బస్సులో సీట్లు ఖాళీగా ఉన్నాయి, వచ్చి 1000 రూపాయలు కట్టేసి ఎక్కండి అని చెప్పేసి అని అడుగుతున్నాడు, అంతేనా? ఎస్ సార్. ఓకే, అది నిన్ను పిలిచి స్పెసిఫిక్ గా ఇచ్చాడా, లేకపోతే బయట బస్సులో అందరికీ అరుస్తున్నాడా? అందరికి అరుస్తున్నారు సార్. అందరికి అరుస్తుంటే నువ్వెందుకు వెళ్ళావు అంటే నీకు కావాల్సి ఉండి వెళ్ళావు, అంతేనా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు ఒకసారి కొంచెం డీటెయిల్ గా చెప్తాను విను. సో వాడిచ్చింది ఇట్ ఈస్ అన్ ఇన్విటేషన్ టు ఆఫర్ అమ్మా. ఏంటది? ఇన్విటేషన్. వాడిచ్చింది ఇన్విటేషన్ టు ఆఫర్. ఓకే, ఇక్కడ ఆఫర్ ఎవరు ఇచ్చారు అంటే కనుక నువ్వు బస్ వాడికి ఇచ్చింది. నాకు ఒక బస్సు, నీ బస్సులో టికెట్ ఒకటి ఇస్తావా అని చెప్పేసి అని అడిగి ఉన్నట్టు. ఓకే, సో అప్పుడు నువ్వు ఇచ్చిందే ఆఫర్ అవుతుందమ్మా. ఆఫర్ ఇన్విటేషన్ టు ఆఫర్ కి అగ్నెస్ట్ గా నువ్వు వెళ్ళి ఇచ్చింది ఆఫర్ అవుతుందమ్మా. వాడు ఓకే నీ ముఖం నాకు నచ్చింది అని చెప్పేసి నీకు టికెట్ తీసి ఇచ్చాడు అనుకోమ్మా, దానికి వాడు ఏం చేసినట్టంట, ఈ ఆఫర్ కి అగ్నెస్ట్ గా యాక్సెప్టెన్స్ అనేది ఇచ్చినట్టు. అర్థమైందా? బయట షాపింగ్ మాల్స్ వాటిలోని 50% డిస్కౌంట్, 100% డిస్కౌంట్, 200% డిస్కౌంట్ అని బోర్డులు పెడతారు కదా. అది ఏమవుతుంది? ఆఫర్ అవుతుందా, ఇన్విటేషన్ టు ఆఫర్ అవుతుందా? ఇన్విటేషన్ టు ఆఫర్ అవుతుంది సార్. ఓకే, బయట భోజనం రెడీ పర్ హెడ్ 100 రూపీస్ అని చెప్పేసి బోర్డు ఉంది, అది ఇన్విటేషన్ టు ఆఫర్ ఆఫరా? అది కూడా ఇన్విటేషన్ టు ఆఫర్ సార్. మరి అక్కడికి వెళ్ళి స్పెసిఫిక్ గా నీకు కావాలనుకున్నప్పుడు నువ్వు వెళ్ళి నాకు ఒక మీల్స్ టికెట్ ఇవ్వండి అని చెప్పి నువ్వు అడిగిన దాన్ని ఏమంటాడమ్మా? నేను అడిగింది ఆఫర్ సార్. వాడు ప్లేట్ మీల్స్ ఇచ్చింది యాక్సెప్టెన్స్. వాడు నీకు ఆ టికెట్ అమ్మి మీల్స్ పెట్టాడు అంటే కనుక వాడు యాక్సెప్టెన్స్ అనేది ఇచ్చినట్టు. సో ఇన్విటేషన్ టు ఆఫర్ ఇచ్చినంత మాత్రాన వెదర్ హీ ఈజ్ బౌండెడ్ బై దట్ ఆర్ నాట్, వాడు బైండ్ అయి ఉంటాడా? ఖచ్చితంగా ఇన్విటేషన్ టు ఆఫర్ ఇచ్చినంత మాత్రాన్ని నీకు ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు వెళ్తే అక్కడ మీల్స్ పెట్టాలని ఏకన్నా ఇక్కడ ఉంటుందా ఉండదా? అలాగే ఉండదు కదా సార్. అది నచ్చితే పెడతారండి, బాగుంటుంది కదా సార్. అందువల్లే అది ఆఫర్ అవ్వలేదమ్మా, అర్థమైందా? సో అవతల వాడికి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళి ఆఫర్ ఇచ్చావు అంటే నువ్వు వెళ్ళి ఆఫర్ ఇస్తావు చూసావా, అదే ఆఫర్ అమ్మా. ఇట్ ఈస్ లైక్ ఆడ యాక్సెప్టెన్స్ ఇవ్వాలా లేదని ఆడిష్టం అనమాట. ఆడు బయటికి ఇన్విటేషన్ బోర్డు పెట్టినా ఆ బోర్డు పెట్టిన తర్వాత నువ్వు ఖచ్చితంగా వాడేం బైండ్ అయి ఉండడు, ఖచ్చితంగా వాడు ఆఫర్ ఇచ్చినట్టు కాదు, దానికి బైండ్ అయి ఉండాల్సిన అవసరం వాడికి లేదు. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇన్విటేషన్ టు ఆఫర్. తర్వాత నువ్వు వెళ్ళి ఆఫర్ ఇచ్చిన తర్వాత నీకు మీల్స్ పెట్టచ్చు పెట్టకపోవచ్చు, నీకు బస్ టికెట్ అమ్మచ్చు అమ్మకపోవచ్చు, నీకు శారీస్ అమ్మచ్చు అమ్మకపోవచ్చు, ఆ బోర్డు బేస్ చేసుకుని. అర్థమవుతుందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ఇన్విటేషన్ టు ఆఫర్. ఓకే రైట్, ఆఫ్ చేశాను. అమ్మా దీపిక విఎస్ఎం హ్యాండ్ రైజ్ చేశారు. అంటే ఇందాక చిన్న డౌట్ వచ్చింది సార్. అడగమ్మా. అదే ఫస్ట్ ఒక అబ్బాయి తప్పిపోయాడు అన్న ఉంది కదా సార్. అవునమ్మా. అందులో అంటే అతనికి కమ్యూనికేషన్ అవ్వలేదు కాబట్టి అతనికి రివార్డ్ రాలేదు సార్. అవునమ్మా. ఒకవేళ ఏ పాంప్లెట్స్ లోనో పంచి ఒకవేళ పాంప్లెట్ తీసుకొస్తే చూపిస్తే సార్ నాకు తెలిసింది. when he is aware of కమ్యూనికేషన్ జరిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆడికి అమౌంట్ అనేది తీసుకునే రైట్ అనేది వస్తుంది. he is also part of general public. ఓకే సార్. ఆడు కూడా జనరల్ పబ్లిక్ లో పర్సనే కదా. yes sir. ఆడు వర్కర్ అయినంత మాత్రం జనరల్ పబ్లిక్ లో మెంబర్ కాకుండా పోడు కదమ్మా. సో వాడు కూడా జనరల్ పబ్లిక్ లో మెంబరే.
ఓకే సార్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో కాబట్టి అది కాకపోతే sir. ఇక్కడ మనం ఇక్కడ ఎందుకు వాడికి క్లెయిమ్ అనేది రాలేదు, ఇంత ఏం చూపించి క్లెయిమ్ అనేది ఇవ్వట్లేదు అని చెప్పేసానంటే, వన్ థింగ్ ఈస్ ద ఆఫర్ ఈజ్ నాట్ కమ్యూనికేటెడ్, హీఈస్ నాట్ అవేర్ ఆఫ్ ది ఆఫర్. సో ఆఫర్ సిగ్నిఫై అయితేనే, అంటే అవతల పర్సన్ కి తెలిస్తేనే అని చెప్పేసాను. కమ్యూనికేట్ అవ్వలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ఆఫర్. ఇక్కడ ఆఫరే లేనట్టు. అర్థమైందమ్మా? అండ్ సార్ ఇంకో డౌట్ సార్. చెప్పమ్మా. ఇప్పుడు అతను వెళ్ళిపోయాక కదా సార్ వీళ్ళు అడ్వర్టైజ్ చేశారు ఇలా అని. అవునమ్మా. రివార్డ్ ఇస్తామని. అవును. మరి అతను వచ్చాక లైక్ ప్రూఫ్ ఎలా చూపిస్తారు సార్ నాకు తెలుసు అనేది? ప్రూఫ్ చూపిస్తే పాంప్లెట్ అది కూడా తీసుకొచ్చి ఇచ్చాడు అని చెప్పేసి, ఒకవేళ పాంప్లెట్ లేకపోయినా సరే ద ప్రూఫ్ ఈస్ మీరు ఇలాగ 2 lakhs అనేది అవార్డు ప్రకటించారంట, నేను కొడుకుని తీసుకొచ్చాను అని చెప్పేసి వెంటనే ఇమీడియట్ గా అడగాలి. ఓకే సార్. అలా అడగకుండా ముందు కొడుకుని ఇచ్చేసి తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరో చెప్పడం వల్ల మళ్ళీ వెళ్ళి మీరు ఎలా ప్రకటించారు కదా నాకు తెలియదు ఇప్పుడే తెలిసింది 2 lakhs ఇవ్వండి అని చెప్పేసి అడగడానికి కుదరదు. ఓకే సార్. అర్థమైందమ్మా? అట్ ద టైమ్ ఆఫ్ వాడు కొడుకుని వాడికి అప్పగించేటప్పుడే మనం వీ హ్యావ్ టు క్లెయిమ్ దట్ ఐఎమ్ అవేర్ ఆఫ్ ది ఆఫర్ అండ్ యూ హ్యావ్ టు పే మీ 2 lakhs. ఓకే సార్. రైట్? ఎస్ సార్. సూర్య భాస్కర్ సార్ వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది. క్లారిటీగా ఉంది కదా? అర్థమైంది ఇప్పటి వరకు? సోఫర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడుగుతున్నానమ్మా. ఉంది సార్. అదే సార్ మిస్ అయిన వాళ్ళు తిరిగిస్తే డబ్బులు ఇస్తారని ఉంది కదా సార్? అవునమ్మా. తీసుకొచ్చిన వాళ్ళకి ఇస్తారని తెలియదు సార్. అప్పుడు వీళ్ళు డబ్బులు ఇవ్వచ్చా సార్? ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చమ్మా. డిస్ప్యూట్ ఎక్కడ వస్తుంది అంటే కనుక ఇవ్వకూడదు అనుకుంటున్నాడు ఇక్కడ అప్పుడే డిస్ప్యూట్ వచ్చింది. ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. నేను ఇవ్వను నీకు తెలియదు కాబట్టి నేను ఇవ్వాల్సిన అవసరం లేదని అంటున్నాడు. నువ్వు నాకు తెలియకపోయినా ఇవ్వాలని బి అంటున్నాడు. అప్పుడు క్వశ్చన్ అరైజ్ అయింది. ఇవ్వాలనుకుంటే ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు. ఓకే సార్. సార్ నాకు ఇంకొక డౌట్ ఉంది సార్. చెప్పమ్మా. ఎవ్రీ కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ బట్ ఎవ్రీ అగ్రిమెంట్ ఈజ్ నాట్ ఏ కాంట్రాక్ట్ అని ఉంది కదా సార్? అవునమ్మా. అవునమ్మా. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారా సార్? రైట్. ఓకే. ఇప్పుడు అగ్రిమెంట్ అనేది ప్రతి అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నువ్వు మైనర్ అమ్మా. ఓకే సార్. నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను ఏంటంటే కనుక నా సెల్ ఫోన్ ని నేను నీకు, లేకపోతే నువ్వు నాకు ఒక ఆఫర్ ఇస్తున్నావు, నువ్వు ఒక సెల్ ఫోన్ ని నాకు 100 రూపీస్ కి అమ్ముతాను అని చెప్పావు. ఓకే, అక్కడ ఆఫర్ ఉంది. ఆ ఫోన్ 100 రూపీస్ కి వస్తుందని చెప్పి నేను యాక్సెప్ట్ చేద్దాం, నేను యాక్సెప్టెన్స్ ఇచ్చాను. ఓకే. మన ఇద్దరి మధ్య కన్సిడరేషన్ ఉందా లేదా? ఉంది సార్. నీకు కన్సిడరేషన్ 100 రూపీస్, నాకు కన్సిడరేషన్ సెల్ ఫోన్. ఓకే సార్. అంటే అగ్రిమెంట్ వచ్చిందా రాలేదా? వచ్చింది సార్. రైట్, అగ్రిమెంట్ వచ్చింది. కానీ ఎన్ఫోర్సిబుల్ అవ్వాలి, కోర్ట్ ఆఫ్ లాలో ఎన్ఫోర్సిబుల్ అవ్వాలి అంటే కనుక ద కాంట్రాక్ట్ మస్ట్ బి ఎంటర్డ్ విత్ కాంపిటెంట్ పర్సన్స్. ఎవరితో ఎంటర్ అవ్వాలంట? కాంపిటెంట్ పర్సన్స్. సో మైనర్ కాంపిటెంటా? కాదు సార్. నాట్ కాంపిటెంట్ పర్సన్. అలాంటప్పుడు ఎన్ఫోర్సిబిలిటీ కండిషన్స్ లో ఒక కండిషన్ సాటిస్ఫై చేయాలా? 4 కండిషన్స్ ఉన్నాయి, 4 సాటిస్ఫై చేయాలా? 4 సాటిస్ఫై చేయాలి. సో 4 సాటిస్ఫై చేయాలన్నప్పుడు మన మధ్య జరిగింది అగ్రిమెంటే, అది కాంట్రాక్ట్ అవుతుందా? అవ్వదు సార్. ఎందుకు అవ్వదు? ఎందుకంటే నేను మైనర్ కాబట్టి. ఎన్ఫోర్సిబిలిటీ కండిషన్ లో చెప్పిన కాంపిటెంట్ పర్సన్ టు ఎంటర్ ఇంటే కాంట్రాక్ట్ అనేది నీ దగ్గర లేదు కాబట్టి అక్కడ మనకేమవుదు, ఇట్స్ నాట్ ఏ కాంట్రాక్ట్. ఓకేనా? రైట్. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ నువ్వు పోలీసువి. ఓకే, సో ఏమైందంటే కనుక మా ఇంట్లో దొంగతనం జరిగితే నేను నీ దగ్గరకు వస్తే నువ్వేమన్నావంటే, సార్
మీకు 10 లక్షలు వర్త్ ఆఫ్ గోల్డ్ అది పోయింది కదా, మీరు 2 lakhs ఇవ్వండి, మీకు 10 లక్షలు రికవర్ చేసి పెడతానని చెప్పేసి అడిగావు. ఓకే సార్. ఈ 2 lakhs ఇవ్వడం అనేది ఇక్కడ ఏమవుతుందో మా కన్సిడరేషన్ లాఫుల్ అన్లాఫుల్ కన్సిడరేషన్ అని నన్ను అడిగేది. అన్లాఫుల్ కన్సిడరేషన్ సార్. ఓకే, సో ఇక్కడ నీకు నాకు చూసుకుంటే కనుక ఆఫర్ ఉంది. నువ్వు 2 lakhs ఇస్తే నాకు 10 lakhs వర్త్ ఆఫ్ గోల్డ్ తీస్తానన్నావు. ఆఫర్ ఉంది, ఓకే నాకు 2 lakhs పోయిన పర్లేదు 10 lakhs వస్తుంది కదా అని నాకు యాక్సెప్టెన్స్ ఇచ్చాను. ఆఫర్ ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది, కన్సిడరేషన్ ఉంది. అంటే ఏముంది? అగ్రిమెంట్. అగ్రిమెంట్ ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ లో లాఫుల్ కన్సిడరేషన్ ఉండాలి అని చెప్పేసి అని అన్నారు. ఉందా లేదా? లేదు సార్. మరి ఇప్పుడు కాంట్రాక్ట్ అవుతుందా? అవ్వచ్చు. అవ్వదు కదమ్మా. అంటే ఎవ్రీ అగ్రిమెంట్ నీడ్ నాట్ బి ఎ కాంట్రాక్ట్. ఓకే. బట్ ఒక కాంట్రాక్ట్ అయ్యిందంటే ఖచ్చితంగా అదేమై ఉండాలి, అగ్రిమెంట్ అయ్యి అగ్రిమెంట్ ఉండాలి. అర్థమైందమ్మా? అర్థమైంది. షల్ వి మూవ్ ఫార్వర్డ్? ఇప్పుడు నేను అడగచ్చా? రైట్. సపోజ్ మన ఇద్దరం రిలయన్స్ మార్ట్ లో ఉన్నామమ్మా. ఓకే, రిలయన్స్ మార్ట్ లో ఉన్నప్పుడు అక్కడ ఒక టీ షర్ట్ చూస్తున్నాను నేను. ఓకే, టీ షర్ట్ చూస్తుంటే నువ్వు వచ్చి నన్ను రేట్ అడిగావు, టీ షర్ట్ రేట్ ఎంత బాస్ అని చెప్పేసి అని. అంటే నేనేం చెప్పానంటే దాని మీద ట్యాగ్ చూసి 2000 రూపీస్ అని చెప్పేసి అని చెప్పాను నేను. ఓకే సార్. నువ్వు 2000 నా చేతిలో పెట్టి టీ షర్ట్ తీసుకెళ్ళిపోయావు. ఓకే. ఓకే, ఇక్కడ ఆఫర్ ఉన్నట్టా లేనట్ట? అంటే నేను చెప్పింది ఆఫరా నీకు? కాదు సార్, ఇన్ఫర్మేషన్. ఆఫర్ కాదు. మరి టీ షర్ట్ ఎంత అని చెప్పేసాను అంటే 2000 అంటే అది ఆఫర్ కాకపోతే ఇంకేంటమ్మా? ఇజ్ ఇట్ అన్ ఆఫర్? అంటే తీసుకుంటారని అడగలేదు. అవును, టీ షర్ట్ ఎంత అని అడిగావు, 2000 చెప్పాను. అంటే నేను అమ్ముతాననే కదా అక్కడ అర్థం. టీ షర్ట్ 2000 కి అమ్ముతానని చెప్పేసి చెప్పానా నేను? ఐఎమ్ నాట్ అన్ ఎంప్లాయీ ఆఫ్ రిలయన్స్. ఓకే, ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ఎన్ ఆన్సర్ టు ద క్వశ్చన్. నేను చెప్పింది ఏంటమ్మా? ఎన్ ఆన్సర్ టు ద క్వశ్చన్. అంతే కదా? అంతే. ఆన్సర్ టు ద క్వశ్చన్, విల్ ఇట్ మేక్ ఎన్ ఆఫర్? నో సార్. ఓకే, రైట్. సో నేను నెక్స్ట్ ఏం చేశానంటే నార్మల్ గా క్లాస్ చెప్తూ ఈ టీ షర్ట్ ఎంత అనుకుంటున్నావు, 2000 రూపీస్ అని చెప్పేసి అని చెప్పాను. ఓకే, సో వెంటనే నువ్వు 2000 చేతిలో పెట్టి టీ షర్ట్ ఇచ్చేయండి సార్ అని చెప్పేసి అడిగావు. నేను చెప్పిన స్టేట్మెంట్ ఇజ్ ఇట్ అన్ ఆఫర్ ఆర్ నాట్? నో సార్. నో. ఎందుకు ఆఫర్ కాదు? ఈ టీ షర్ట్ తీసుకో చెప్పలేదు కదా సార్ మామూలు. అంటే దానికి I have given a statement that this t-shirt is 2000 rupees అని చెప్పేసని. మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంతే కదా సార్. ఓకే, అంటే a mere statement will not amounts to offer. అంతేనమ్మా? ఓకే సార్. Mere statement will not amounts to offer. ఓకే, అర్థమవుతుందమ్మా? ఆఫర్ లో ఉన్న టర్మ్స్ అర్థమని అర్థం కాలేదా? అర్థమైంది. రైట్, ఆఫ్ చేసే. ఇప్పుడు ఒకసారి డెఫినేషన్ చూసి మళ్ళీ మనం ఆఫర్ లో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ ఆఫర్, ఒక వ్యాలిడ్ ఆఫర్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి రావాలి అంటే కనుక ఏ ఆస్పెక్ట్స్ ఉండాలనేది మనం మాట్లాడుకుందాం. రైట్, సో ఫస్ట్ ఆఫర్ అనేది, ఆఫర్ అంటే ఏమంటున్నాడమ్మా సెక్షన్ 2A లో ఎలా డిఫైన్ చేశాడమ్మా చూసే, 1 person ఖచ్చితంగా ఏం చేయాలంటే కమ్యూనికేట్, సిగ్నిఫైస్ అంటే కమ్యూనికేట్ టు ద అదర్ అంటే ఒక పర్సన్ అవ్వచ్చు, స్పెసిఫిక్ గ్రూప్ అవ్వచ్చు, స్పెసిఫిక్ పర్సన్ అవ్వచ్చు, లేదా జనరల్ పబ్లిక్ అవ్వచ్చు. అంటే ఆఫర్ కెన్ బి స్పెసిఫిక్ ఆర్ జనరల్. స్పెసిఫిక్ గా ఉండొచ్చు లేదా జనరల్ గా ఉండొచ్చు. స్పెసిఫిక్ అంటే ఏదో స్పెసిఫిక్ పర్సన్ కి కానీ ఆర్ స్పెసిఫిక్ గ్రూప్ కి కానీ అని చెప్పేసి అని అనుకుంటున్నాం. అలాగే జనరల్ అంటే కనుక జనరల్ పబ్లిక్ కి అడ్రస్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ హిజ్ విల్లింగ్నెస్.
హిజ్ విల్లింగ్నెస్, తన విల్లింగ్నెస్ ని దేనికోసం, ఒక పని చేస్తాను అని కానీ ఒక పని చెయ్యను అని చెప్పేసాను కానీ. ఆఫర్ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఓకే, టు అబ్టైన్ దేనికోసం, హిజ్ అబ్టైన్ ద అసెంట్ ఆఫ్ ది అదర్, అంటే యాక్సెప్టెన్స్ పొందాలి, అవతల వ్యక్తి దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ పొందాలి అనే ఇంటెన్షన్ తో మనం తీసుకోవడం అమ్మా. సార్ యాక్సెప్టెన్స్ పొందాలి అనే ఇంటెన్షన్ అంటే ఏంటి సార్? ఇక్కడ అవతల వ్యక్తి గురించి అంటే ఫైనల్ టర్మ్స్ ని, వాడు చెప్పాలనుకునే ఫైనల్ టర్మ్స్ ని చెప్పేలాగా అక్కడ ఉండాలంట. వాడు ఏదైతే చెప్పాడో వాడు యాక్ట్ ఆర్ సబ్స్టిట్యూషన్స్ ఏమని చెప్తాయంట, హీ సెట్ టు మేక్ ఏ ప్రపోజల్, వాడు ప్రపోజల్ ఇద్దామని అనుకుంటున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు అంటమ్మా. అది వ్యాలిడ్ ఆఫర్ అవుతుందంట. సార్ వాట్ ఆర్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ ఆఫర్? ఒక వ్యాలిడ్ ఆఫర్ అవ్వాలి అంటే కనుక అక్కడ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ లో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి చూస్తే చూడండి, ది ఆఫర్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు ద అదర్ పార్టీ. ఖచ్చితంగా ఏం జరిగి ఉండాలి, ఆఫర్ అనేది కమ్యూనికేట్ చేయబడాలంట. దానికి మనం ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చూసాం. ఓకే, ఇది ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అమ్మా, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ఇందాక నేను చెప్పింది ఇక్కడ ఏదైతే ఏబి ఆ ఓనరు వర్కర్ అని చెప్పేసి చెప్పానో అదే ఇక్కడ ఏంటంటే లాల్మన్ శుక్లా వర్సెస్ గౌరీదత్ కేసు అమ్మా. ఓకే, సో అది గుర్తుపెట్టుకోవాలి అమ్మా. చంద్రశేఖర్ హూ రేజ్డ్ హ్యాండ్. సార్ చెప్పమ్మా. సార్ ఇక్కడ యాక్టర్ అబ్స్టెన్స్ అని అది సార్ ఒకసారి డెఫినేషన్ చూపిస్తారా సార్? చూపిస్తున్నాను, చెప్పమ్మా. ఇక్కడ యాక్టర్ సబ్సిస్టెన్స్ అని లేదు సార్. ఇక్కడ ఏదమ్మా? యాక్టర్ అని సబ్సిస్టెన్స్ అని లేదు సార్. ఇక్కడ వేరే కదా ఉంది సార్. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ సెక్షన్ 2A లో డెఫినేషన్ చెప్పిన చోట when one person signifies to other his willingness to do or abstain from doing anything with a view to obtain assent of that other to such act or subsistence అమ్మా, subsistence కాదు, సారీ, అదే సార్. subsistence. ఓకే ఓకే రైట్, ఓకే subsistence he said to make a proposal అని చెప్పేసి అంటున్నాడు. రైట్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం ఏదైతే చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఆ పేర్లు వేరు కానీ ఇక్కడ ఏంటమ్మా, లాల్మన్ శుక్లా వర్సెస్ గౌరీదత్ అనే కేసులో ఇది మన చెప్పుకున్న అంటే పర్సన్స్ పేర్లు మార్చి చెప్పాను కానీ మెయిన్ పాయింట్ అయితే కనుక ఇదేనమ్మా. సో లాల్మన్ శుక్లా వర్సెస్ గౌరీదత్ కేసు గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగాని. ఈ కేసులో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎక్కడైనా ఈ కేసుని డైరెక్ట్ గా మనకి కేసులలో అడిగితే కనుక అంటే క్వశ్చన్ లో ఇలాంటి ఆస్పెక్ట్స్, ఒక పిల్లోడు తప్పిపోయాడు, ఇలా కమ్యూనికేట్ అవ్వలేదు, ఇలాగ అవతల వాడికి తెలియకుండా పాపం మళ్ళీ తీసుకొచ్చాడు, ఇలా టర్మ్స్ చెప్పి మీకు ఎక్కడైనా సరే క్వశ్చన్ ఇస్తే ఖచ్చితంగా మీరు ఈ లాల్మన్ శుక్లా వర్సెస్ గౌరీదత్ కేసుని రెఫర్ చేయాలి అక్కడ క్వశ్చన్ లోని ఆన్సర్ రాసేటప్పుడు. ఓకే రైట్, నెక్స్ట్ చూడమ్మా. ది ఆఫర్ మస్ట్ బి మేడ్ విత్ ఎ వ్యూ టు అబ్టైన్ ద కన్సెంట్ ఆఫ్ ది ఆఫరీ. అవతల వ్యక్తి దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ పొందాలని ఇంటెన్షన్ తో నువ్వు ఆఫర్ ఇవ్వాలి. అది ఆల్రెడీ డెఫినేషన్ లోనే ఉంది. దేనికోసం? విత్ ఎ వ్యూ టు అబ్టైన్ కన్సెంట్ అంటే యాక్సెప్టెన్స్, అవతల వ్యక్తి దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ పొందాలనే ఇంటెన్షన్ తో నువ్వు ఆఫర్ ఇవ్వాలంట. తర్వాత ఆఫర్ మస్ట్ హ్యావ్ ద టర్మ్స్ డెఫినైట్ అండ్ క్లియర్. ఆఫర్ లో టర్మ్స్ ఎలా ఉండాలంట? డెఫినెట్ గా అండ్ క్లియర్ గా ఉండాలంట. సపోజ్ ఏ అనేవాడు బి అనేవాడికి చెప్తున్నాడంట, నా కార్ ని 50,000 70,000 ఎంతో కొంత ఇచ్చి తీసుకెళ్ళిపో అని చెప్పేసి అన్నాడంట. ఈజ్ ఇట్ ఏ ఆఫర్ ఆర్ నాట్? నో, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆఫర్. అంటే ఆఫర్ లో ఉన్న టర్మ్స్ ఎలా ఉండాలంటే ఖచ్చితంగా డెఫినెట్ గా అండ్ క్లియర్ గా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడంట. ఓకే రైట్, నెక్స్ట్ దేర్ మస్ట్ బి క్యాపబుల్ ఆఫ్ క్రియేటింగ్ లీగల్ రిలేషన్షిప్. ఖచ్చితంగా ఏముండాలి? మనం ఎలాగైతే మనం మాట్లాడుకున్నాం కాంట్రాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి రావాలంటే ఖచ్చితంగా లీగల్ ఆబ్లిగేషన్ అయ్యి ఉండాలని చెప్పేసి అనుకున్నామో, ఇక్కడ కూడా లీగల్ రిలేషన్షిప్ ని క్రియేట్ చేసేలాగా ఆఫర్ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఆఫర్ మస్ట్ ఎక్స్ప్రెస్ ఫైనల్ విల్లింగ్నెస్ ఆఫ్ ది ఆఫరర్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఏంటంటే కనుక నేను నీకు టీ షర్ట్ అమ్ముతాను 1000కి లేదా నెగోషియబుల్ నువ్వు ఎంతైనా అడుగు అని చెప్పేసి అడిగితే కనుక నేను 1000కి ఇద్దామని ఇంటెన్షన్ ఉందా? లేదు. అందుకంటే తక్కువగా అడుగుతావు నువ్వు, ఆ తర్వాత తక్కువగా అడిగిన దానికి ఎంతో కొంతకి యాక్సెప్ట్ చేద్దామని అనుకుంటున్నాను అంటే నేను నా ఫైనల్ విల్లింగ్నెస్ అనేది చెప్పానా చెప్పలేదా? చెప్పలేదు. సో అలాంటప్పుడు అది ఆఫర్ అవ్వదు. సో ఆఫర్ మస్ట్ ఎక్స్ప్రెస్ ద ఫైనల్ విల్లింగ్నెస్ ఆఫ్ ది ఆఫరర్. ఖచ్చితంగా ఫైనల్ విల్లింగ్నెస్ అనేది తెలియచేసేలా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మ. ఇవన్నీ కూడా ఏంటి? ఎసెన్షియల్ ఎలిమెంట్స్ టు ఫార్మ్ ఏ వ్యాలిడ్ ఆఫర్. ఒక వ్యాలిడ్ ఆఫర్ రావాలంటే, ఎగ్జిస్టెన్స్ లోకి రావాలంటే కనుక ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అంట. రైట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ద ఆఫర్ అంటున్నాడు. ఏమేమి ఉన్నాయి?
ఆఫర్ మే బి మేడ్ టు వరల్డ్ అట్ లార్జ్ అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. అంటే జనరల్ ఆఫర్ అయ్యి ఉండొచ్చు. ఆఫర్ అనేది ఎవరికి ఇవ్వచ్చు అంట, మేడ్ టు ఏ వరల్డ్ అట్ లార్జ్. మనం అనుకున్నాం ది ఆఫర్ మస్ట్ బి గివెన్ టు, అంటే వన్ పర్సన్ సిగ్నిఫైస్ టు ద అదర్ అని చెప్పేసి చెప్పినప్పుడు ఒక పర్సన్ ఒక స్పెసిఫిక్ గ్రూప్ నో చెప్పట్లేదు. అక్కడ జనరల్ గా కూడా ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయొచ్చు అనే ఆఫర్ అనేది ఇవ్వచ్చు అంటున్నాడమ్మా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే కనుక ఆఫర్ అనేది ఎలా ఉండొచ్చు, ఏదర్ స్పెసిఫిక్ గా ఉండొచ్చు, అంటే స్పెసిఫిక్ గా ఒక పర్సన్ కి ఇవ్వచ్చు, లేదా గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కి ఇవ్వచ్చు, లేదా పబ్లిక్ అట్ లార్జ్ కి ఇవ్వచ్చు. అంటే జనరల్ ఆఫర్ ఈజ్ ఆల్సో ఎ వ్యాలిడ్ ఆఫర్. ఆఫర్ మే బి మేడ్ టు ద వరల్డ్ అట్ లార్జ్. ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇచ్చే ఆఫర్ కూడా ఇది ఏమవుతుందంట, ఇట్ ఈస్ ఏ వ్యాలిడ్ ఆఫర్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. నెక్స్ట్, ఆఫర్ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. అంటే ఒక పని చేస్తానని కానీ టు డూ ద థింగ్స్ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీథింగ్ సంథింగ్, ఆర్ అంటే ఒక పని చేస్తాను అని కానీ చేయను అని కానీ ఎలాగైనా సరే మీ ఆఫర్ అనేది మీరు ఇవ్వచ్చు. ఆఫర్ లో టర్మ్స్ ఎలా ఉండొచ్చు అంట, పాజిటివ్ గా ఉండొచ్చు లేదా నెగిటివ్ గా కూడా ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఆఫర్ మే బి ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్. ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్ అంటే ఆఫర్ అనేది మనం ఓరల్ ఆర్ రిటర్న్ గా ఇవ్వచ్చు, లేదా యాక్ట్ ఆర్ కండక్ట్ ఆఫ్ ది పార్టీస్ కింద ఉండొచ్చు. అంటే ఓరల్ గా మనం ఏం చేసామంటే, నేను చెప్పాను నేను నా కార్ ని 50,000 సేల్ చేస్తానని చెప్పేసి ఓరల్ గా చెప్పాను, లేదా ఒక పాంప్లెట్ మీద ప్రింట్ చేశాను, రిటర్న్ గా లేకపోతే ఒక లెటర్ రాశాను. సో ఇలా మనం ఆఫర్ ని నేను తెలియచేయచ్చు. లేదా ఇక్కడ యాక్ట్ ఆర్ కండక్ట్ ఆఫ్ ది పార్టీస్, మనం చేసే పని వల్ల కూడా మనకి ఏమవుతుందమ్మా, ఇక్కడ ఏమవుతుందంటే ఆఫర్ అనేది ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడమ్మా. సో ఆఫర్ అనేది ఎలా ఉండొచ్చు, ఇట్ మే బి ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్, ఎలాగైనా ఉండొచ్చు అంటున్నాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, క్రాస్ ఆఫర్. క్రాస్ ఆఫర్ అంటే ఏంటి అని చెప్పేసానంటే జాగ్రత్తగా చూడండి. ఏ అనేవాడు బి అనేవాడికి ఒక లెటర్ రాసాడంట, నా కార్ ని నీకు 50,000 కి సేల్ చేస్తాను అని చెప్పేసి వీడు ఏ అనేవాడు వాడి టర్మ్ చెప్తున్నాడంట, నా కార్ ని 50,000 సేల్ చేస్తాను అని చెప్పేసి. సో అదే సేమ్ టైంలో బి అనేవాడు ఇక్కడ నీ కార్ ని 50,000 సేల్ చేస్తావా అని చెప్పేసి లెటర్ రాశాడంట. ఇక్కడ వీడు ఏ అనేవాడు ఒక లెటర్ రాస్తే బి అనేవాడు ఇంకో లెటర్ రాశాడు, నీ కార్ ని 50,000 కి అమ్ముతావా అని చెప్పేసి. సో ఐడెంటికల్ టర్మ్స్ అమ్మ, ఇది జనరల్ గా ఓరల్ కమ్యూనికేషన్ లో ఉండదు. ఓరల్ కమ్యూనికేషన్ లో ఉండదు, ఎందుకంటే నా కార్ ని 50,000 కి ఇస్తాను అని చెప్పేసి నేను చెప్తుంటే నువ్వు నీ కార్ ని 50,000 కి ఇస్తావా అని చెప్పేసి ఇద్దరం సేమ్ టైం మాట్లాడుకుంటున్నాం అంటే ఇద్దరం ఏమనుకుంటాం, చెవుడోళ్ళు, అంటే వినిపించదు అనమాట. సో వినిపించక నేను అదే చెప్తుంటాను, నువ్వు అదే చెప్తుంటావు. సో అలా జరగడం అనేది ఓరల్ కమ్యూనికేషన్ లో జరగదు. సో ఇక్కడ ఎప్పుడు జరుగుతుంది అంటే రిటర్న్ కమ్యూనికేషన్ లో జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఒక ఆఫర్ కి ఇంకొక ఆఫర్ అనేది అవతల నుంచి వచ్చింది అంటే కనుక, అంటే ఇక్కడ ఐడెంటికల్ టర్మ్స్ తో ఇక్కడ ఐడెంటికల్ టర్మ్స్ తో ఒక ఆఫర్ అనేది వీడు ఇస్తుంటే అదే దానికి ఎగ్నెస్ట్ గా ఇంకొక ఆఫర్ అనేది అవతల వాడు ఇస్తుంటే కనుక అలాంటి ఆఫర్ ని ఏమంటామంటే క్రాస్ ఆఫర్ అంటారు అన్నమాట. క్రాస్ ఆఫర్ డు నాట్ రిజల్ట్ ఇన్ కాంట్రాక్ట్. అంటే ఆఫర్ కి యాక్సెప్టెన్స్ యాడ్ అయితే మాత్రమే మనకి ఏముంటుందమ్మా, కాంట్రాక్ట్ విల్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. అంతేగాని ఒక ఆఫర్ కి ఇంకో ఆఫర్ క్రాస్ ఆఫర్ అయితే కనుక అక్కడ ఆఫర్ అనేది యాక్సెప్టెన్స్ అవ్వదు. నేను ఒక ఆఫర్ ఇచ్చాను, మీరు కూడా అదే ఆఫర్ ఇచ్చినంత మాత్రాన అక్కడ యాక్సెప్టెన్స్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి రాదు. క్రాస్ ఆఫర్ డు నాట్ రిజల్ట్ ఇన్ కాంట్రాక్ట్. ఓకే, తర్వాత ఇన్విటేషన్ టు రిసీవ్ ఆఫర్ ఈజ్ నాట్ ఎన్ ఆఫర్. ఇందాక మనం మాట్లాడుకున్నాం వాట్ ఈస్ ఇన్విటేషన్ టు ఆఫర్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఒక ఇన్విటేషన్ టు ఆఫర్ ఉంటే కనుక అది ఎప్పటికీ ఆఫర్ అవ్వదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఏ మియర్ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ ఎన్ ఆఫర్. అంటే మన ఇంటెన్షన్ ఏదైనా చెప్తుంటే కనుక మన ఇంటెన్షన్ స్పెసిఫై చేసినంత మాత్రాన అది ఆఫర్ అవ్వదు అని చెప్పేసి చెప్పుకున్నాం. అలాగే an answer to the question will not be result in an offer అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఒక ఆన్సర్ టు ద క్వశ్చన్ చెప్పినంత మాత్రాన అది ఏమవుదంట, ఆఫర్ అవ్వదు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో ఇవన్నీ కూడా ఏంటంట ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ద ఆఫర్ అనేది మనకి చెప్తున్నాడమ్మా. రైట్. సో ఇంకొక లాస్ట్ పాయింట్ చెప్పుకొని ఇవాళకి ఆఫర్ అనేది కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ క్లాస్ లో యాక్సెప్టెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం అమ్మా. ఓకే రైట్. మా జే కృష్ణ.
సార్ అమ్మా వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. రైట్. సో ఇక్కడ నువ్వు ఏం చేసావంటే నాది బట్టల షాప్ అమ్మా, నువ్వు నా దగ్గరకు వచ్చి ఒక డ్రెస్ చూపించమని అడిగావు, నేను చూపించాను. ఓకే, సో Yes, sir. ఎంత అని చెప్పేసానంటే నేను 10,000 రూపీస్ అని చెప్పాను డ్రెస్ ని. ఎస్ సార్. డ్రెస్ అని చెప్పానమ్మా, 10,000 రూపీస్ అని చెప్పాను. 10,000. ఓకే రైట్. సో నువ్వు ఏం చేసావంటే కనుక 100 రూపీస్ కి రాదా అని చెప్పేసి అడిగావు. అడుగుతావు అలాగా? అలాగే సార్. అడగవా? అంటే ఎంత 10,000 అంటే 10,000 ఇచ్చేసి తీసుకెళ్ళిపోతావా? అంటే మరీ అంత తగ్గించరు కదా సార్, ఎంత తగ్గించిన ఓ నీ ఒక 1000 అనుకోవచ్చా? 1000 కూడా అడగవా? డిస్కౌ ఒక 90% డిస్కౌంట్ ఎవరికి ఇస్తారు అంత అలాగా? ఇచ్చేనా ఇవ్వలేదు పక్కన పెట్టమ్మా. నువ్వు నువ్వు అనుకుంటావు లేదా అడుగుతావు అడగవా? బాగా పినాసోడు నువ్వు. అప్పుడు అడుగుతాను సార్. అడుగుతావు అడగవా? అడుగుతాను సార్. రైట్, అడిగావు. ఓకే, ఎప్పుడైనా బట్టలు కొన్న ముఖమేనా అని అడిగాను నేను. ఓకే సార్. అడిగాను అనమాట. ఓకే, సో ఎప్పుడైనా బట్టలు కొన్న ముఖమేనా అని అడిగి నేనేం చెప్పాను, 1500 అయితే ఇస్తానని చెప్పాను. సార్. ఓకే ఎస్ సార్. ఓకే, సో నువ్వేమన్నావు అంటే లేదు సార్ 1000 అని చెప్పేసి అన్నావు. ఓకే సార్. నేను 10,000 కి ఇస్తాను 10,000 అని చెప్పింది ఈజ్ ఇట్ అన్ ఆఫర్ ఆర్ నాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నో సార్. ఎందుకు? అదే ఆఫర్ అయితే ఇంకా తగ్గించరు కదా సార్. ఇంకా ఫైనల్ బిల్లింగ్ అంటే ఫైనల్ టర్మ్స్ అనేది చెప్పానా నేను? చెప్పలేదు. చెప్పలేదు సార్. కాబట్టి 10,000 అనేది నా ఆఫర్ కాదు, అంతేనా? అవును సార్. రైట్. అంతే సార్. తర్వాత 1500 అని చెప్పాను చూసావా, 1500 ఫైనల్, నేను 1 రూపాయి తగ్గించనని చెప్పాను. ఇంకా నువ్వు అయినా సరే 1000 కి ఇస్తావా అని అడిగావు. ఎస్ సార్. నేను ఇవ్వను అని చెప్పాను. ఎస్ సార్. అప్పుడు నువ్వు ఏమడుగుతావు? అదే లాస్ట్ టైం అడుగుతాను సార్. ఇంకా అదే లాస్ట్, ఇంకా మారదు. అప్పుడు ఏం చేస్తావు? అంతకిచ్చి తీసుకుంటాను సార్. ఇంకా 1500 ఇచ్చి తీసుకుంటావా? ఎస్ సార్. రైట్. 1500 కి నేను అమ్మనన్నాను సార్. 1500 కి నేను అమ్మాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పాను. ఎస్ సార్. కొంటామని వస్తుంది సార్. ఇంకా అలా కాదమ్మా, నువ్వు కాంప్రమైజ్ అయిపోకూడదు. ఓకే సార్. ఓకే, ఎందుకు మీరు అమ్మరు అని చెప్పేసి అడగల లేదా? నువ్వు మీరే కదా 1500 అమ్ముతానన్నారు. మరి ఇప్పుడు నేను 1500కి వచ్చిన తర్వాత మీరు ఎందుకు అమ్మరు అని అడుగుతావు అడగవా? అడుగుతాను సార్ ఫస్ట్. అడగాలి మరి. ఓకే రైట్. సో అప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట. సో నేను 1500 అని చెప్పిన తర్వాత ఇట్ ఈస్ మై ఫైనల్ విల్లింగ్నెస్, ఇంతకు మించి నేను రూపాయి తగ్గించనని చెప్పేసి నేను చెప్పింది ఇదేమవుతుందమ్మా? ఆఫర్ అవుతుంది. మరి నువ్వు 1500 కొనుక్కున్నావా, 1000 కి ఇస్తారా అని అడిగావు. అవునా? అంటే నువ్వు నాకేం చేసావు? కౌంటర్ ఇచ్చావు. అవును సార్. అవునా కదా? కౌంటర్ ఇచ్చావు ఇవ్వలేదా? ఇచ్చాను సార్. ఇవ్వచ్చా అసలు? నాకు కౌంటర్ ఇవ్వచ్చా? ఎవరికి సార్? నాకు కౌంటర్ ఇవ్వచ్చా నువ్వు? అంటే షాప్ 1000 కి అడిగాను కాబట్టి అడిగి కౌంటర్ ఇచ్చాం కదా సార్ లాస్ట్. అదే 1000 కి అడిగావు కాబట్టి నువ్వు నాకు కౌంటర్ ఇచ్చినట్టే ఇవ్వనట్ట. మీకే ఇవ్వకూడదు సార్, షాప్ ఇస్తావు నువ్వు. ఓకే, సో ఇక్కడ నువ్వు నాకు కౌంటర్ ఆఫర్ ఇచ్చినట్టు అనమాట. ఓకే, సో 1000 కి ఇచ్చావు, 1000 కి ఇస్తారని అడిగావు కాబట్టి ఇక్కడ ఒరిజినల్ ఆఫర్ నువ్వు ఇలా అడిగిన వెంటనే ఒరిజినల్ ఆఫర్ ఏమైపోతుందంట? ల్యాప్స్ అయిపోతుందంట. ఒరిజినల్ ఆఫర్ ఏమైపోయిందంట? ల్యాప్స్ అంటే క్లోజ్ అయిపోయినట్టే. ఇక్కడ ఒరిజినల్ ఆఫర్ లేదు. అవును సార్. అర్థమైందా? సో తర్వాత మళ్ళీ నువ్వు 1500 కి ఇచ్చేయండి సార్ అని చెప్పేసి అని అడిగితే అక్కడ ఆఫరే లేదు, నీ యాక్సెప్టెన్స్ క్లియర్ చేసుకోవాలి. 1500 కి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను సార్ అని చెప్పేసి అన్న తర్వాత ఫస్ట్ 1000 కి కౌంటర్ ఇచ్చిన తర్వాత ఒరిజినల్ ఆఫర్ 1500 అని ఆఫర్ ఏమైపోయిందంట? ల్యాప్స్ అయిపోయిందంట. అలాంటప్పుడు నువ్వు ఓకే సార్ 1500 యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పేసి నువ్వు చెప్పినంత మాత్రాన ఆఫర్ లేని చోట యాక్సెప్టెన్స్ ఉంటుందా? ఉండదు సార్. మళ్ళీ నేనేం చేయాలి? మళ్ళీ 1500 కి నేను ఆఫర్ ఇవ్వాలి.
అప్పుడు నువ్వు అవును సార్ యాక్సెప్టెన్స్ అప్పుడే సార్ అర్థమైందా? అర్థమైంది సార్ ఎందుకేమన్నా అర్థమైంది ఇప్పుడు? సార్ రైట్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేర్ దెర్ ఇస్ ఏ కౌంటర్ ఆఫర్, ఒరిజినల్ ఆఫర్ ఏమవుతుందంట ల్యాప్స్ అయిపోతుంది. అర్థమైందమ్మా? సార్ రైట్. సో ఆఫ్ చేసాను. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఆఫర్. నెక్స్ట్ క్లాస్ లో మనం యాక్సెప్టెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం అమ్మా. రైట్.